Okay, I'm audible. I hope I'm audible. Okay, guys, like we have seen yesterday, like how can we deal with polity? Okay, like from today, we'll get like dive deeper into articles. As I mentioned yesterday, like historical background and preamble. We'll do it later, like in last. Why in the sense? Because like historical background is like it's a chapter which will get bored. Okay, చాలా మందికి బోర్ వచ్చేస్తాం అనమాట. So we'll not go first into the historical background as I mentioned yesterday. I'll just ఆర్టికల్స్ లైక్ మనకు ఫస్ట్ డౌట్ రావచ్చు లైక్ ఆర్టికల్స్ అనేవి లైక్ మనం చేయొచ్చు కదా మనమే చదువుకోవచ్చు కదా అనేసి ఓకే ఐ విల్ షో యూ ది లాంగ్వేజ్ ఓకే హౌ ఇట్ విల్ బి ఇన్ బేర్ యాక్ట్ ఆర్టికల్స్ ఎగ్జాక్ట్ ఆర్టికల్స్ లో ఏ లాంగ్వేజ్ ఉంటుంది లైక్ ఐ విల్ షో యూ సమ్ ఆర్టికల్స్ ఫ్యూ ఆర్టికల్స్ ఇఫ్ యూ రెడ్ ఇట్ అండ్ ఇఫ్ యూ సే యా వీ కెన్ అండర్స్టాండ్ దెన్ యూ కెన్ గో యూ షుడ్ నాట్ come this type of lectures not only mine like it's not necessary if you are able to understand that particular constitutional language okay I'll show you first like how will be like articles okay ఆర్టికల్స్ ఎలా ఉంటాయి దాంట్లో ఉండే లాంగ్వేజ్ ఏంటనేది ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఓకే జస్ట్ చూపిస్తా ఫస్ట్ విల్ షో యూ దెన్ విల్ డిస్కస్ ఇన్ ఆన్ బోర్డ్ ఓకే బోర్డు మీద తర్వాత చెప్దాం మనం ఫస్ట్ చెప్పేసి ఆ తర్వాత నేను ఒక్కొక్కటి ఓపెన్ చేస్తాను ఓకే డోంట్ వరీ లైక్ ఈ పర్టికులర్ చూపించి నేనేం చేయలేండి భయపడద్దండి జస్ట్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తా జస్ట్ సి హౌ ఆర్టికల్స్ విల్ కమ్ లైక్ ఓకే లైక్ సి దిస్ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ దిస్ ఈస్ ఆర్టికల్ 2A we can say okay article 2A in constitution of india ఇది బేర్ యాక్ట్ ఇది ఎగ్జాక్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓకే సో ఇది బేర్ యాక్ట్ ఇక్కడ మనం చూసామంటే లైక్ ఆఫ్టర్ ఆర్టికల్ 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ షెల్ బి ఇన్సర్టెడ్ కాన్స్టిట్యూషన్ 35th అమెండ్మెంట్ యాక్ట్ దాని ద్వారా వచ్చింది ఓకే 1934 సో ఇక్కడ మనం చూసామంటే లైక్ జస్ట్ ఐ విల్ గివ్ యూ టైం లైక్ జస్ట్ ఒక 2 minutes టైం ఇస్తా జస్ట్ లైక్ 1 minute చదవండి మీకు అర్థమవుతుంది హోప్ ఇస్ దిస్ విజిబుల్ యా ఐ థింక్ సో యా సిక్కిం గవర్నమెంట్ ఎక్సెట్రా ఇంకా ఆర్టికల్ 2A ఓకే నెక్స్ట్ వీ హ్యావ్ సెవరల్ ఆర్టికల్స్ ఇంకా లైక్ లోపల పోయే గుద్దు మనకి ఎలా ఉంటుంది అంటే లైక్ వీ కాంట్ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్ ఓకే సో ఐ ట్రై టు జస్ట్ నేను చూపించడానికి మాత్రమే ప్రస్తుతానికి ఇది ఓపెన్ చేసా నో ఇష్యూ ఓకే లైక్ నౌ విల్ డిస్కస్ ఎవ్రీ ఆర్టికల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ జస్ట్ మన ఫోకస్ ఏంటంటే ఈరోజు ఓకే యా ఓకే వాట్ విల్ బి అవర్ ఫోకస్ టుడేస్ అజెండా today agenda in the sense what are all the topics or what are all the articles we are going to cover today like article 1 to 4 okay territory of india అనొచ్చు మనం next article 5 to 11 you can say citizenship okay ఫస్ట్ మనం వచ్చేసి లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ బోర్డు మీద చెప్దాం ఆ తర్వాత లైక్ ఆఫ్టర్ దట్ ఐ విల్ ఓపెన్ బేర్ యాక్ట్ యాజ్ యూ కెన్ రీడ్ ఓకే సో అట్ దట్ టైమ్ యూ కెన్ ఐ థింక్ ప్రాబబ్లీ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది బేర్ యాక్ట్ ఓకే 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 జస్ట్ ఎ మినిట్ ఓకే ఫస్ట్ పార్ట్ 1 గురించి మాట్లాడుతున్నాం అది ఓకే పార్ట్ 1 దిస్ పార్ట్ 1 ఇన్ ద సెన్స్ ఇండియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ ఓకే నేను జస్ట్ లైక్ సైడ్ రీడింగ్ అనేది జస్ట్ బ్రీఫ్గా పెట్టే ఎగ్జాక్ట్గా అయితే కొంచెం లెంతీగా ఉంటుంది నాకు ఓకే ఓకే కమింగ్ టు ఇందులో మనం చూసామంటే లైక్ ఆర్టికల్ 1 to 4 we'll have here okay you can see article 1 to 4 here and coming to article 1 first article 1 what is article 1 article 1 states like what actually the india is okay అంటే అసలు ఇండియా అంటే ఏంటి బ్రీఫ్గా చెప్తుంది
Okay, here you can see like India is a territory అని చెప్పొచ్చు మనం. ఓకే, బట్ ఇక్కడ మనకు వచ్చేసి లైక్ ఇండియా లైక్ నేమింగ్ కూడా మెన్షన్ ఉంది ఇక్కడ. నేమ్ డినోట్స్ టు పర్టికులర్ లైక్ అవర్ నేషన్, మేబీ ఇండియా అండ్ భారత్. ఓకే, like we can see in recent days in current affairs there are many people in India like recommending the Hindustan as name of our nation, but it's not, as of now it's not mentioned in Indian constitution. It's only India and Bharat. These are the two names mentioned in Indian constitution for article 1. Okay, next, what next we have, like India is union of states. Okay, it's union of states. Okay, like if we can see, yeah, ఇప్పుడు మనకు వచ్చేసి లైక్ ఇండియా అనేది ఏంటంటే లైక్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు మనం. హౌ? బికాస్ అవర్ ఇండియా హ్యాస్ ఫార్మ్. ఓకే, ఈ పర్టికులర్ స్ట్రక్చర్ ఏదైతే వచ్చిందో మనకు వచ్చేసి దిస్ పర్టికులర్ స్ట్రక్చర్ హౌ కమ్ లెట్స్ సీ. ఫస్ట్ మనకు తెలుసు లైక్ బ్రిటిష్ ఇండియా టైంలో మనకి ఏమున్నాయండి లైక్ ప్రిన్స్లీ స్టేట్స్. ఓకే, సెట్ ఆఫ్ బ్రిటిష్ ప్రొవిన్సెస్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ లైక్ రూల్ బై ఇండియా లైక్ దిస్, లైక్ అవర్ కింగ్స్. ఓకే, సో అలా మనం చూసామంటే లైక్ స్టేట్స్ మొత్తం సపరేట్గా ఉన్నాయి అప్పుడు. ఓకే, డిఫరెంట్ స్టేట్స్, యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఆఫ్టర్ దట్, after the partition of India and like after we got independence 1947, from 1947 to till 1950. Okay, 1947 to till 1950, Sardar Vallabhbhai Patel. Okay, Sardar Vallabhbhai Patel and VP Singh. Sardar Vallabhbhai Patel, as we know, okay, everyone is aware of him, but who is VP Singh? A great diplomat or bureaucrat we can say at that time. Okay, like మనకు డౌట్ రావచ్చు లైక్ బ్యూరోక్రాట్స్ యూపీఎస్సీ మొత్తం ఇప్పుడు కదా వచ్చింది, కాన్స్టిట్యూషన్ రాకముందు ఎలా ఉండింది బ్రిటిష్ ఇండియాలో ఉండింది. ఎస్, యూపీఎస్సీ యాక్చువల్లీ బ్రాట్ బై బ్రిటిషర్స్. ఓకే, బట్ అప్పుడు ద నేమ్ వాస్ డిఫరెంట్. ఓకే, హియర్ యూ కెన్ సీ లైక్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ విపి సింగ్. These two are persons. Okay, these two persons like contributed in India's framing like structure. Okay, like మనం చెప్పాలనుకుంటే లైక్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ విపి సింగ్ వాళ్ళ కృషి చాలా ఉండింది అనమాట. పర్టికులర్ ఇండియాని మొత్తం తీసుకొచ్చి ఒక స్ట్రక్చర్ నిలబెట్టడానికి. ఎందుకంటే మనకు తెలుసు లైక్ ఇట్స్ నాట్ ఏ స్మాలర్ థింగ్ అట్ దట్ టైమ్ ఆఫ్ పార్టిషన్. ఓకే, లైక్ మనం చూసాం లైక్ ప్రొవిన్సెస్ చాలా ఉన్నాయి, వేరే కింగ్డమ్స్ ఉన్నాయి, పర్టికులర్ రాయలు పరిపాలిస్తున్నారు. అట్ సేమ్ టైమ్ వీ కెన్ సీ లైక్ బ్రిటిష్ ప్రొవిన్సెస్ అయితే లైక్ ఆటోమేటిక్లీ ఇట్ విల్ కమ్ టు ఇండియా. ఎందుకంటే వాళ్ళు పరిపాలించిన స్థలం ఏదైతే ఉందో అదంతా వాళ్ళు ఏం చేస్తున్నారు, జస్ట్ గివ్ టు ఇండియా అండ్ దే ఆర్ లివింగ్ ఫ్రమ్ హియర్ ఇండియా. సో ఆ ల్యాండ్ ఆటోమేటిక్లీ ఇండియన్ గవర్నమెంట్ కాడికి వచ్చేసింది. బట్ వాట్ అబౌట్ అదర్స్ లైక్ పోర్చుగీస్ పరిపాలిస్తున్నారు కొన్ని, లైక్ గోవా బెస్ట్ ఎగ్జాంపుల్. పోర్చుగీస్ అవ్వచ్చు, ఇంకా ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి, చిన్న స్టేట్స్, కొన్ని రాజ్యాలు కింగ్స్ వర్ రూలింగ్ దోస్ టెరిటరీస్. ఓకే, దోస్ టెరిటరీస్ వర్ రూల్డ్ బై కింగ్స్. హౌ కెన్ వీ అక్వైర్ దోస్ ల్యాండ్స్? ఓకే, అప్పుడు వచ్చారు వీళ్ళిద్దరు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ విపి సింగ్. లైక్ ఈయన పేరు విపి సింగ్ అని కొన్ని బుక్స్ లో ఉంటుంది, ఇంకో పోయల్లో ఆయనకు జస్ట్ లిటిల్ బిట్ స్మాల్ నేమ్ ఇంకోటి పిలుస్తారు ఆయన్ని, అది కూడా ఉంటుంది. ఓకే, సో వీళ్ళిద్దరు వచ్చేసి లైక్ దే ప్లేడ్ మేజర్ రోల్. ఓకే, లైక్ ఇలా అందరి కాడికి పోయి లైక్ మనం అందరం కలిసి ఉందాం అంటే ప్రతి ఒక్క స్టేట్ కాడికి లైక్ ప్రిన్స్లీ స్టేట్ అవ్వచ్చు, కింగ్స్ టెరిటరీ అవ్వచ్చు, అంటే పర్టికులర్ కింగ్డమ్స్ అవ్వచ్చు, మనందరికీ పోయి ఓకే ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది, నా వీ గాట్ ఇండిపెండెన్స్, అట్లీస్ట్ ఫ్రమ్ హియర్ ఆన్ వీ హ్యావ్ టు కమ్ టుగెదర్, హ్యావ్ టు ఫార్మ్ ఎ నేషన్, షుడ్ ఫార్మ్ ఎ నేషన్, ప్లీజ్ కమ్ టుగెదర్ అని చెప్పేసి వీళ్ళిద్దరు పోయి ప్రతి ఒక్క స్టేట్ ని చెప్తాను. ఓకే, మనం చెప్పాలనుకుంటే
వాట్ ఇఫ్ దీస్ 2 పర్సన్స్ వర్ నాట్ దేర్, లేకపోయింటే ఏంది పరిస్థితి? ఇప్పుడు ఏం లేదండి, జస్ట్ సింపుల్, ఏం లేదు. ఇండియా అనుకుందాం. ఇన్ ఇండియా ఇఫ్ యూ కెన్ సీ హియర్, ఇది ఆంధ్ర అనుకుందాం, తమిళనాడు. ఓకే, ఆంధ్ర తమిళనాడు. జస్ట్ ఇప్పుడు లైక్ వి గో టు స్టడీ లైక్ అదర్ స్టేట్స్, ఆంధ్ర నుంచి తమిళనాడు పోతాం చదువుకోవడానికి. ఓకే, ఇప్పుడు ఎలా పోతున్నాం మనం? జస్ట్ స్టేట్ క్రాస్ చేసిపోతాం. వీళ్ళిద్దరు లేకపోయింటే ఇలా జస్ట్ పాస్పోర్ట్ తీసుకోవడం, వీసా తీసుకోవడం, తమిళనాడు కాడి నుంచి అట్లా పోయేవాళ్ళం. ఓకే, దట్ విల్ బి సిచ్యువేషన్ దోస్ ఇఫ్ దీస్ 2 పర్సన్స్ ఆర్ ఆబ్సెంట్ అట్ దట్ టైం. ఓకే, అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద రోల్ అనేది ప్లే చేశారు వీళ్ళు అనేసి. ఓకే, సో అలా వీళ్ళిద్దరు లైక్ ప్రతి ఒక్క స్టేట్ కాడికి పోయి, ప్రతి ఒక్క ప్రొవిన్స్ కాడికి పోయి రండి మనం కలుద్దాం చెప్పి చెప్పారు. బట్ ఆ టైంలో ఏంటి, దాదాపు 3 జూనాగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజెంట్ ఏదైతే, అండ్ అట్ ద సేమ్ టైం హైదరాబాద్, వీళ్ళు ముగ్గురు ఏం రామ్, మా గోళ మాది, మీ గోళ మీది, మీ డెవలప్ అవ్వాలి అవ్వండి, మమ్మల్ని పిలుచుకున్నారు. వై ఆర్ కాలింగ్ లైక్ దట్. కాకపోతే నెక్స్ట్ మనం వచ్చేసి 370 ఆర్టికల్ అవసరం లేదు మనకి. ఓకే, జస్ట్ అలా ఫామ్ అయింది అనమాట మన ఇండియా. లైక్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇది అంటే స్టేట్స్ అన్ని కలిసి ఫామ్ అయింది ఇండియా, యూనియన్ ఆఫ్ స్టేట్స్. హోప్ యు గాట్ ఇట్ హియర్. ఓకే, నెక్స్ట్ యూనియన్ స్టేట్స్ అనొచ్చు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ షెడ్యూల్. ఓకే, ఏవైతే టెరిటరీస్ ఉన్నాయో, ఇండియన్ టెరిటరీస్ ఉన్నాయో అవన్నీ ఫస్ట్ షెడ్యూల్లో మెన్షన్ చేయాలా. ఓకే, ఫస్ట్ షెడ్యూల్లో మెన్షన్ చేయాలని చెప్పేసి ఆర్టికల్ లైక్ కాన్స్టిట్యూషన్ రాసింది. ఓకే, దిస్ ఇస్ ఆర్టికల్ 1, ఇంతకుమించి ఏం లేదు. ఓకే, నౌ ఐ విల్ ఓపెన్ అప్ ఆర్టికల్ 1. ఓకే, ఐ విల్ షో యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ దిస్. ఓకే గైస్, ఫస్ట్ విల్ డిస్కస్ ఆల్ ది 4 ఆర్టికల్స్. ఓకే, ఒక పార్ట్ 1 మొత్తం కంప్లీట్ చేద్దాం. ఆఫ్టర్ దట్ ఐ విల్ ఓపెన్ దోస్ ఆర్టికల్స్ హియర్ సో దట్ యూ కెన్ గో త్రూ ఆల్ ది 4 ఆర్టికల్స్ అట్ ఎ టైమ్. ఓకే, మళ్ళీ నేను ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ స్టాప్ చేసి తలగా నొప్పి. ఓకే, ఇట్స్ హెడేక్. సో కమింగ్ టు ఆర్టికల్ 2. ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే లైక్ బ్రీఫ్ చేస్తే జస్ట్ సింపుల్ చెప్తాను, జస్ట్ మన లాంగ్వేజ్. ఓకే, రాపో లాంగ్వేజ్. ఇప్పుడు ఒక టెరిటరీ ఉంది, ఇట్స్ నాట్ అవర్ టెరిటరీ బట్ అదర్స్ టెరిటరీ. ఓకే, లైక్ సిక్కిం చూసుకోవచ్చు మనం. సిక్కిం మన దాంట్లో ఉండే ముందు, లేదు, ఇట్స్ నాట్ ఇన్ లైక్ ఇండియాస్ పార్ట్. ఓకే, తర్వాత వచ్చి జాయిన్ అయింది. హౌ సి ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే అవుట్ సైడ్ టెరిటరీ, జస్ట్ నేను మన లాంగ్వేజ్ చెప్తున్నా, కాన్స్టిట్యూషన్ లాంగ్వేజ్ కాదు. ఓకే, అవుట్ సైడ్ టెరిటరీ జాయిన్స్ ఇండియా ఆర్ ఇండియా అనెక్స్ అదర్ టెరిటరీ. ఓకే, it may be possible, not maybe, it is possible by passing a law in parliament. ఓకే, అంటే మన దేశం కాకుండా వేరే ఒక టెరిటరీ, ఏదో ఒక ల్యాండ్ ఏదైతే ఉందో పక్క దేశం ల్యాండ్ అయినా కానీ అక్కడ ఆ ల్యాండ్ వచ్చి మన ఇండియాలో కలవచ్చా? ఎస్, ఇట్ ఇస్ పాసిబుల్ అండర్ ఆర్టికల్ 2 మెన్షన్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, బట్ ఎలా లైక్ జస్ట్ అది వచ్చి దాంతో అది రావచ్చు అని, యా వాళ్ళంతా కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. లేదా అనెక్స్, అనెక్స్. ఓకే, మనం అనెక్స్ చేయొచ్చు ల్యాండ్ని. ఎస్, ఇట్స్ పాసిబుల్. లైక్ ఒకవేళ వార్ జరిగింది అనుకుందాం, లెట్స్ సే సెవెరల్ లైక్ శ్రీలంక అలా చిన్న చిన్న దేశాలు, ఇఫ్ లైక్ వెంట్ ఇన్ టు వార్, ఓకే, విత్ దోస్ నేషన్స్, కాంట్ వి అనెక్స్? ఎస్, వీ కెన్ అనెక్స్ బికాస్ అవర్ మిలిటరీ స్ట్రెంగ్త్ ఇస్ మోర్. ఓకే, సో చేయొచ్చు. బట్ కాకపోతే కాన్ఫ్లిక్ట్స్ వేరే ఉంటాయి. లైక్ యూఎన్ పరంగా మనం తక్కువ అయిపోవచ్చు, యూఎన్ మనం శాంక్షన్స్ చేయొచ్చు. ఇప్పుడు మనం లైక్ మనం చాలా శాంక్షన్స్ ఉన్నాయి చెప్పాలంటే, మన మీద కాదు, అదర్ నేషన్స్ లైక్ ట్రేడ్ చేయొద్దండి అదర్ నేషన్స్ అని చెప్పేసి మనకు లైక్ మన మీద లైక్ ప్రెజర్ అనేది ఉంది. ఓకే, సో ఇలా మనం చూసుకుంటే ఈ పర్టికులర్ ఏదైతే ఉందో లైక్ ఇలా శాంక్షన్స్ అవ్వచ్చు. సో వీ వోంట్ గో త్రూ దేర్. ఓకే, జస్ట్ ఎ మినిట్ గైస్.
సో గైస్ సారీ జస్ట్ స్మాల్ ఇష్యూ. ఓకే, ఉన్నాం మనం. అనెక్స్ చేయొచ్చు అనేసి. వీ కెన్ డూ అనెక్స్. ఓకే, అనెక్స్ ఎనీ టెరిటరీ, బట్ ఆ టెరిటరీ తీసుకురావడం అనేది లైక్ లా పాస్ చేయాలి. లైక్ పార్లమెంట్ లో లా పాస్ చేసిన తర్వాత వీ కెన్ బ్రింగ్ ఇట్ ఇన్ టు ఇండియా. అప్పుడు అఫీషియల్ వచ్చినట్టు. ఇక్కడ మనకు వస్తుంది లైక్ ఆర్టికల్ 2A. We get it here. You can say 35th CIA అనొచ్చు మనం. అంటే 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. దీని ద్వారా మనం చూస్తుంటే లైక్ సిక్కిం ఉందిగా, సిక్కిం ఎంటర్ ఇన్ ఇండియా. ప్రజెంట్ మనం సిక్కిం చూస్తాం. ఆ సిక్కిం అప్పట్లో మందిగా. ఓకే, అక్కడ కింగ్డమ్ అనేది, అక్కడ కింగ్ పరిపాలించాడు. లైక్ వై దిస్ పర్టికులర్, లైక్ అప్పట్లో కంట్రీ అంటాం, వై దిస్ పర్టికులర్ కంట్రీ కేమ్ ఇన్ టు ఇండియా? వై? వాట్స్ ది మేజర్ రీజన్? మనం చూసామంటే లైక్ చైనా అందరికి శత్రువుగా. ఓకే, లైక్ చైనా అనేది ఏం చేసిందంటే, ఇక్కడ చైనా ఏం చెప్తుందంటే ఎప్పుడు ఇది చైనా హ్యాండ్ అనుకుంది. చైనా హ్యాండ్ లో దిస్ పర్టికులర్ పామ్ అనేది టిబెట్ అంట. ఆల్రెడీ ఆక్యుపై చేసుకున్నాం మేము. బట్ ఈ 5 ఫింగర్స్ ఉన్నాయి. నౌ అవర్ ఫోకస్ ఆన్ దిస్ పర్టికులర్ 5 ఫింగర్స్. వీఆర్ గోన్ అనెక్స్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పి చెప్తాయి. చైనా ఎప్పుడో చెప్తా వస్తుంది. పామ్ అనేది టిబెట్. వాట్ ఆల్ దిస్ 5 ఫింగర్స్? 1 అక్సాయ్ చిన్, 2 నేపాల్, భూటాన్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్. దీస్ ఆర్ 5 ఫింగర్స్. ఓకే, ఇప్పుడు సిక్కిం అనేది చిన్నది తెలుసుగా మనకు. లైక్ ఇండియా మ్యాప్ లో చూసారంటే లైక్ సిక్కిం లైక్ జస్ట్ ఈ రేంజ్ లో ఉంటుంది. జస్ట్ ఇట్స్ స్మాల్ టెరిటరీ. బట్ చైనా కన్నా దీని మీద అవుతుంది ఇప్పుడు. వై? టు కౌంటర్ ఇండియా. ఎప్పుడైతే ఈ చుట్టుపక్కల అన్ని ఆక్రమిస్తుందో లైక్ ఇండియానే కౌంటర్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్. ఓకే, బట్ సిక్కిం నాట్ రెడీ ఫర్ దట్. సిక్కిం కింగ్ లైక్ సిక్కిం వాళ్ళ ప్రజలు ఏం చేశారంటే లైక్ విల్ గెట్ ఇన్ టు ఇండియా. ఓకే, బట్ కింగ్ వాజ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. కింగ్ ఇష్టం లేదు. ఓకే, బట్ కాకపోతే ఇంకా మనకు తప్పదు కాబట్టి లైక్ అక్కడ ప్రజలను కూడా కాపాడాలని చెప్పేసి 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆ కింగ్ కి మనం ఏమో లైక్ అష్యూరెన్స్ ఇచ్చామంటే లైక్ పర్టికులర్ క్లారిటీ ఇచ్చామంటే లైక్ మీ మీద మా లైక్ ప్రతాపం ఏమి ఉండదు. జస్ట్ మాకు కావాల్సింది ఏంటంటే మీ మిలిటరీ, మీ లైక్ పర్టికులర్ స్కీమ్స్ ఉండగా ఆ పర్టికులర్ స్కీమ్స్ లో జస్ట్ 1 స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవ్వం. మళ్ళీ జస్ట్ కొన్ని మిలిటరీ ఈ పర్టికులర్ మాత్రం మేము కంట్రోల్ చేస్తాం. మేము ఎందుకంటే మిమ్మల్ని కాపాడుకోవడం మా బాధ్యత. ఎందుకంటే మిమ్మల్ని ఆక్యుపై చేస్తారంటే మా నేషనల్ సెక్యూరిటీ తింటది. ఓకే, సో దాని ద్వారా ఆర్టికల్ 35 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 35th ద్వారా లైక్ సిక్కిం ఎంటర్డ్ ఇన్ ఇండియా యాజ్ ఎ యూటీ, నాట్ యాజ్ ఎ స్టేట్. స్టార్టింగ్ లో యూటీ, యూనియన్ టెరిటరీ, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఇది మొత్తం. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ మేము చేస్తాం. ఆఫ్టర్ దట్ 2A అప్పుడు 2A వచ్చింది. 2A ఒకటి యాక్ట్ తీసుకోవాలి లైక్ ఆర్టికల్ కొత్త అమెండ్ చేసాం కదా 35 CA కింద. సో సిక్కిం తీసుకొచ్చి యూటీలు పెట్టాం. బట్ 2A లోనే ఇప్పుడు మనకి చూసుకుంటే సిక్కిం ఉందా అంటే లేదు. ఎందుకంటే అది స్టేట్ గా కన్వర్ట్ అయిందిగా. ఓకే, అప్పట్లో మనం జస్ట్ తీసుకురావడానికి ఒక అప్పట్లో పాస్ చేసి అమెండ్మెంట్ చేసి పర్టికులర్ చేసాం ప్రొసీజర్. ఎందుకు యూటీలో పెడదామని చెప్పేసి. బట్ ఇప్పుడు స్టేట్ లోకి వచ్చేసింది అది. హౌ కమ్ ఏంటంటే లైక్ సిక్కింలో ప్రజలు ఏం చేశారంటే లైక్ మోటివేట్ అయిపోయారు. మన ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళందరూ చెప్పే స్కీమ్స్ విని. ఓకే, లైక్ దే గాట్ వెరీ మచ్ మోటివేటింగ్. ఓకే, అట్రాక్టెడ్ టువార్డ్స్ స్కీమ్స్. లైక్ ఆ పర్టికులర్ ప్రజలు ఏం చేశారంటే మేము స్టేట్ గా మారితే మాకు కూడా ఆ స్కీమ్స్ వస్తాయి కదా. ఓకే, సీ ది లాజిక్ హియర్. ఒకవేళ మేము మన స్టేట్ గా కన్సిడర్ అయ్యి మేము స్టేట్ గా మారిపోయామంటే డెఫినెట్లీ ఆ స్కీమ్స్ అన్ని మీకు ఇంప్లిమెంట్ అవుతాయి. కాదని ఎవరు అట్లా. సో ఆ కింగ్ ని పక్కన పెట్టి మరి ఆ ప్రజలు వచ్చేసి మేము ఇండియాలో ఖచ్చితంగా స్టేట్ గా కలవాలా, మాకు అన్ని కావాలని చెప్పేసి ఓకే అప్పట్లో కింగ్ కూడా ఓకే ఈ స్కీమ్స్ అన్ని బాగానే ఓకే విల్ కమ్ టు యూ. అప్పుడు వచ్చింది 36th CAA, 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. దీని ద్వారా సిక్కిం ని స్టేట్ చేసింది. సిక్కిం బికేమ్ యాజ్ స్టేట్, పర్మనెంట్ స్టేట్. ఓకే, అలా వచ్చింది 2A, ఆర్టికల్ 2A. ఇది ఫస్ట్ ఆర్టికల్ 2A ఏంటి?
ఎవరైతే బయట ఉన్నారో, టెరిటరీ ఉంది, బయట ఉంది, కలిపేసుకోండి. టూ అని చెప్తుంది. బట్ పవర్స్ ఎవరి కాడ ఉంది? లా కార్డ్ ఉంది. ఓకే, లైక్ లా కార్డ్ అంటే పార్లమెంట్ కార్డు. బై పాసింగ్ ఎలా యూ కెన్ బ్రింగ్ ఇట్. ఓకే, యూ కెన్ ప్రొసీడ్ ఫర్ దిస్. అందుకే 35 సిఐ వచ్చింది. తర్వాత సిక్కిం యూటీగా మార్చాం. తర్వాత 36 సిఐ కింద వాళ్ళు వచ్చేసి మాకు స్టేట్ ఇచ్చేయండి అని చెప్తే ఓకే వి గ్రాంటెడ్. సిక్కిం అనేది మన ఇండియాలో వచ్చేసింది ఇప్పుడు. ఎవరికి కావాలంటే అది బాగా చైనా కదా చెప్తుంది. సిక్కిం కూడా మాది, అరుణాచల్ ప్రదేశ్ మాది, ఎవ్రీథింగ్ టెరిటోరియల్ డిస్ప్యూట్ అన్నమాట. టెరిటోరియల్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఓకే, ఆర్టికల్ 2 కంప్లీట్ అయింది. ఓకే, ఆర్టికల్ 3 చెప్తాం ఇప్పుడు. నెక్స్ట్ కమింగ్ టు ఆర్టికల్ 3. థింక్ నేను ఇంకా చాలా స్లోగానే పోతున్నా. ఇంకా లైక్ ఇలా పోతే ఈరోజు చాలా టైం పడుతుంది. ఓకే, ఐ విల్ గో ఫాస్ట్ ఫ్రమ్ హియర్. ఆల్రెడీ 20 minutes అయిపోయింది. ఓకే, ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 అండి. ఆర్టికల్ 2 ఏం చెప్పామండి? ఆర్టికల్ 2 ఇది లైక్ మన దేశం కానీ పక్క దేశంలో ఏదైనా టెరిటరీ ఉంది, ఆ దేశాన్ని మనం కలిపేసుకుందాం అనుకుంటే ఎస్ ఇట్ మే బి పాసిబుల్. వీ కెన్ మిక్స్అప్. ఓకే, లైక్ ఇలా కలిసిపోవచ్చు. వేరే ఉండేది ఓకే మనం కలిసిపోవచ్చు. ఆర్టికల్ 2 అది చెప్పింది. 2A ద్వారా మనం బెస్ట్ ఎగ్జాంపుల్ సిక్కిం చూసాం. ఓకే, ఐ హావ్ సీన్. నెక్స్ట్ కమింగ్ టు ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే ఇండియాలో బైఫర్కేషన్ అంటది. బైఫర్కేషన్. వాట్స్ ది మీనింగ్ ఆఫ్ బైఫర్కేషన్? అసలు ఏంటి బైఫర్కేషన్ అంటే? ఆర్టికల్ 2 ఏదో సేమ్ ఇలాగే ఉన్నట్టుంటుంది చూడండి. ఆర్టికల్ 2 ఏం చేసాం? బయట ఉండేది లోపల కలుపుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే లోపల ఏవైతే ఉన్నాయో ఓకే ఆల్టరేషన్ అనొచ్చు. ఓకే, లైక్ మన భాషలో చెప్పాలంటే ఆల్టరేషన్, మోడిఫికేషన్. బైఫర్కేషన్ అంటే లైక్ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో స్టేట్స్ యొక్క బౌండరీస్ చేంజెస్. ఓకే, బౌండరీ చేంజెస్, స్టేట్ బౌండరీ చేంజెస్, స్టేట్ నేమ్ చేంజెస్, స్టేట్ నేమ్ చేంజ్ అవ్వచ్చు. అలా ఇవన్నీ మనం ఇండియా లోపల ఏమైనా చేంజ్ చేయాలో అని చెప్తే ఆర్టికల్ 3 విల్ యూస్. ఆర్టికల్ 3 మెన్షన్ ఉంది. ఏవైతే బైఫర్కేషన్ ఉన్నాయో లేకపోతే ల్యాండ్ రీసెంట్ మనం చేసామంటే కేరళ పేరు కేరళంగా మారింది. హౌ? ఆర్టికల్ 3 ఎంపవర్స్. పవర్స్ వస్తుంది ఏ స్టేట్ కి, లైక్ పార్లమెంట్ కి సెక్షన్, నాట్ స్టేట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అప్రోచ్ పార్లమెంట్, ఇట్ మే బి పాసిబుల్. ఆర్టికల్స్ ఇప్పుడు ఇన్ డెప్త్ లైక్ ఆర్టికల్ 3 చూసాగా చాలా మంది లైక్ మనం చూసామంటే స్టేట్ టీసీఎస్ అవ్వచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఓకే పిఎస్సి అలాంటి ఎగ్జామ్స్ అవ్వచ్చు, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, ఆ ఎగ్జామ్స్ అన్నిటికీ ఈ నాలెడ్జ్ సరిపోతుంది. బట్ నాట్ ఫర్ యూపీఎస్. ఆర్టికల్ 3 తెలుసుకున్నాం, వెళ్ళిపోదాం ఆర్టికల్ 4. షల్ యూ ప్రొసీడ్ ఆర్టికల్ 4? యూపీఎస్సీ చెప్తుంది యు ఆర్ నాట్ ఫిట్ ఇన్ యూపీఎస్సీ, గో ఫర్ లైక్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఎగ్జామ్స్ బికాస్ దిస్ మచ్ నాలెడ్జ్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. దెన్ మీకు లైక్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సిలో కూర్చున్న వాళ్ళకి తేడా ఏంటి? హియర్ వీ నీడ్ ప్రొసీజర్. ఆర్టికల్ 3 ప్రొసీజర్ చెప్తాడండి. విల్ టేక్ కేరళ యాజ్ అన్ ఎగ్జాంపుల్. రీసెంట్గా జరిగిందిగా కేరళ పేరు కేరళంగా మార్చాలనేసి. ఓకే, అది స్టేట్ ద్వారా జరిగింది అనుకుందాం. ఆంధ్రాని తీసుకున్నాం. ఆంధ్ర ఫస్ట్ ఆంధ్ర వచ్చేసి లైక్ ఏమైంది, తెలంగాణ ఆంధ్రాకి సపరేట్ అయింది, డివైడ్ అయింది. హౌ ఇట్స్ పాసిబుల్? సి ప్రొసీజర్. ప్రొసీజర్ వీ కెన్ సీ హియర్. లైక్ ఫస్ట్ ఇప్పుడు ఫిక్స్ అయిపోయారు. ఓకే, లైక్ ఆంధ్రాని లైక్ ఆంధ్ర తెలంగాణ డివైడ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఓకే, ప్రజెంట్ ఉండే ఆంధ్ర ఇది. దీన్ని మీరు ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణగా డివైడ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ పోవాలి అది ఇప్పుడు. ఓకే, ఇట్ షుడ్ గో. వాట్స్ ది ప్రొసీజర్? ఫస్ట్ హోప్ యూ కెన్ సీ హియర్. యా, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేస్తారు. డ్రాఫ్ట్, దాన్ని మనం బిల్ అనొచ్చు. బిల్ అందాం. బిల్ తయారు చేస్తారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు బిల్ ఏం చేస్తారంటే వాళ్ళు సెండ్ టు ప్రెసిడెంట్. నా ప్రెసిడెంట్ ఉంటారుగా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తారు బిల్లుని.
ఫస్ట్ స్టెప్ చూడండి. ఫస్ట్ టైం అయిపోతుంది. ఫస్ట్ ఓకే డివైడ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఆంధ్ర తెలంగాణ డివైడ్ చేద్దాం. ఓకే బిల్ ఫస్ట్ ఫామ్ చేస్తారు. లైక్ పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇద్దరు కలిసి ఏం చేస్తారు, బిల్ ఇంట్రొడ్యూస్ చేసి ఓకే. ఆ తర్వాత ఈ బిల్ ఏం చేస్తారు, ప్రెసిడెంట్ ఫాలో చేస్తారు. ఇప్పుడు ప్రెసిడెంట్ అడిగారు ఇది మొత్తం బిల్ మొత్తం మీరు చదవండి, అంతా ఓకే అయితే యూ ప్రొసీడ్ ఫర్దర్. ఓకే వీళ్ళతో సంబంధం లేదు. ఓకే అంటే కాకపోతే లైక్ ప్రెసిడెంట్ కి అంత పవర్స్ లేవాలండి, జస్ట్ లైక్ వీళ్ళ లైక్ రికమెండేషన్ మీదనే ఆయన వర్క్ అవుతారు. ఓకే సో ఇప్పుడు ఆయన చేస్తారంటే మొత్తం చదువుతారు, బిల్లు మొత్తం చదువుతారు. ఓకే వాట్ ఆర్ ఆల్ ది ఇంపాక్ట్స్, బెనిఫిట్స్, డ్రాబ్యాక్స్, ఓకే టెక్నికల్ గా పాజిబుల్ కాదా మొత్తం ఆయన చదువుతారు. ఆయన అంటే ఆయన చదువుతారు. ఆయన వెనకాల ఉండే బ్యూరోక్రాట్స్ ఎవరైతే డిప్లొమాట్స్ ఉంటారో వాళ్ళు చదువుతారు, వాళ్ళ సెక్రటరీస్ ఉంటారు, సెక్రటరీస్ చదివి చూపిస్తారు. ఓకే సార్ ఇట్ మే బి పాసిబుల్, విల్ బి బెనిఫిషియల్ ఆల్సో. సో ఇప్పుడు బిల్ యాడ్ అయిపోతుంది. నా దిస్ పర్టికులర్ బిల్ గోస్ టు పర్టికులర్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర అనుకుంటున్నాం మనం. ఓకే స్టేట్ లెజిస్లేచర్ అడిగిపోతుంది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అనుకుంటాం. ఓకే వాడికి వచ్చింది అది స్టేట్ లెజిస్లేచర్ అయితే వాడికి వచ్చింది. ఓకే సెకండ్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్ ప్రెసిడెంట్ నుంచి స్టేట్ లెజిస్లేచర్ గారికి వచ్చింది బిల్. ఈ బిల్ ఎప్పుడైతే వచ్చింది ఇక్కడ ఏంటంటే ప్రెసిడెంట్ వచ్చేసి టైం ఫిక్స్ చేస్తారు. టైం బౌండ్ అనొచ్చు మనం. ఈ పర్టికులర్ టైంలో మీరు ఒకసారి చదివి మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు స్టేట్ ఏం చేయొచ్చు ఇక్కడ, వాట్ స్టేట్ కెన్ డూ హియర్, ఇట్ మే బి సే ఎస్ ఆర్ ఇట్ కెన్ సే నో ఆర్ ఇట్ మే లైక్ ఎక్స్ప్రెస్ దేర్ సజెషన్స్ లైక్ సార్ ఈ పర్టికులర్ ల్యాండ్ లో మీరు వచ్చేసి ఇంత టెరిటరీ అనేది వాళ్ళకి ఇద్దాం అనుకుంటారు, కొంచెం టెరిటరీ అనేది ఇంకొంత మాకు వచ్చేది చూసుకోండి. వాటర్ మీద ఇంపాక్ట్ ఉంది, లైక్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టేట్ నుంచి మా స్టేట్ కి వాటర్ వస్తున్నాయి, దాని మీద ఒకసారి స్కోప్ వేయండి. మళ్ళీ ఫ్యూచర్ బెనిఫిట్స్ లైక్ డ్రాబ్యాక్స్ రాకుండా, మాకు వాళ్ళ మీద డిస్ప్యూట్స్ రాకుండా ఓకే చెప్పేసి చెప్తారు, సజెషన్ అని చెప్పి మళ్ళీ రివర్స్ ప్రెసిడెంట్ పంపిస్తాను. స్టెప్ 3 ఏమైతుంది, ప్రెసిడెంట్ పంపిస్తాను. ఓకే ప్రెసిడెంట్ గడికి వస్తుంది. ఇప్పుడు ఈయన ఏదైతే సజెషన్స్ చెప్పారో స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే సజెషన్ చెప్పిందో ఇక్కడ ఏంటంటే ప్రెసిడెంట్ ఈజ్ నాట్ బౌండ్ టు యాక్సెప్ట్ దోస్ సజెషన్స్. ఓకే నెక్స్ట్ ఏంటంటే రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, మీ గాడి పంపించాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చేసి లైక్ 14 days ఇచ్చారు అన్నమాట టైం ప్రెసిడెంట్. 14 days వరకు వీళ్ళు బిల్లు చేసుకుని జోడు పెట్టుకుని కూర్చున్నారు లెజిస్లేచర్. ఆ బిల్ అట్టే ఉండదు, ఆటోమేటిక్ గా ఇది అప్రూవ్డ్ కింద ప్రెసిడెంట్ కన్సిడర్ చేస్తారు. ఓకే సో అలా ఒకవేళ సజెషన్స్ ఇచ్చారు, సజెషన్స్ ఏమైనా ఫాలో చేయాలన్నా చేంజెస్ చేయాలంటే వాళ్ళ ఇష్టం. సుప్రీం అథారిటీస్ వాళ్ళ కాడ ఉంది. ఓకే స్టేట్ లెజిస్లేచర్ జస్ట్ చూపించాలి కాబట్టి ఒకసారి చూపించాం అంతే, అంతకుమించి అవసరం లేదు మీకు. ఓకే చెప్పాలంటే ఓకే మీరు చెప్పాలి కాబట్టి ఒక చెప్తున్నారు, పాటించాలి లేదా మన ఇష్టం, మా ఇష్టం. ఓకే సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఏం ఇస్తారు, వాట్ హిల్డును బిల్ని లోక్సభ, రాజ్యసభ. ఇప్పుడు మళ్ళీ ఒక డౌట్ వస్తుంది, ఎక్కడ పెట్టాలా బిల్లు తీసుకుపోయి, ఫస్ట్ లోక్సభనా రాజ్యసభనా? ఆర్ యూ కెన్ ఇంట్రడ్యూస్ ఎనీవేర్, either in Lok Sabha first or in Rajya Sabha first. Okay. For example, we can say Rajya Sabha will introduce anyone. Okay. We need here simple majority. Inko doubt. Now here again one doubt, we'll get it. What is simple majority? There's a lot of majorities like simple majority, effective majority, absolute majority, స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీలో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. స్పెషల్ మెజారిటీ టైప్ 1, స్పెషల్ మెజారిటీ టైప్ 2. ప్రాసెస్ మనం ఎప్పుడైతే ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51 కంప్లీట్ చేసి ప్రెసిడెంట్ లోకి లైక్ పార్లమెంట్ లోకి మనం ఎంటర్ అవుతుంటామో ఇప్పుడు చెప్తాను నేను మీకు అది. అప్పుడు జస్ట్ ఇప్పుడు సింపుల్ మెజారిటీ ఏంటంటే ఎవరైతే లైక్ ఆ సభలో లైక్ రాజ్యసభ, లోక్సభ ఏదైనా అవ్వచ్చు, ఇక్కడ ప్రెసిడెంట్ అండ్ ఓటింగ్ లో గ్రేటర్ దాన్ 50% ఓట్స్ వచ్చాయంటే ఇట్స్ సింపుల్ మెజారిటీ. ఓకే నెక్స్ట్ ఇక్కడ 4th స్టెప్ ఏం చేశారు, ప్రెసిడెంట్ అక్కడ కానీ ఇక్కడ పంపించారు. ఓకే నా 5th స్టెప్, ఆఫ్టర్ పాసింగ్ దిస్ పర్టికులర్ బిల్ ఇట్ విల్ సెండ్ టు లోక్సభ. ఓకే 5th స్టెప్ ఈస్ హియర్. ఆఫ్టర్ దట్ అగైన్ దిస్ పర్టికులర్ బిల్ గోస్ టు ప్రెసిడెంట్ ఫర్ ఫైనల్ సిగ్నేచర్. 6th స్టెప్. ఇప్పుడు ఇక్కడ డౌట్ రావచ్చు, లైక్ మనం చూసామంటే వేరే బిల్స్ లో ఏమైనా కానీ ప్రెసిడెంట్ కాడికి ఒకసారి బిల్లు ఫైనల్ గా పోయిందంటే ఆయన చెక్ చేసి ఈసారి నో చెప్పొచ్చు. ఓకే లైక్ నార్మల్ బిల్స్
బట్ హియర్ ఇట్స్ నాట్ ది కేస్. హీ షుడ్ సైన్ దట్ పర్టికులర్ యాక్ట్, లైక్ సారీ బిల్. ఎప్పుడైతే ఆయన పర్టికులర్ బిల్ సైన్ చేస్తారో అది యాక్ట్ గా మారిపోతుంది. ఓకే, సో ఇట్ విల్ గెట్ ఎన్ఫోర్స్. ఇక్కడ ఈయన కాడ పవర్స్ లేవు. ఎందుకు పవర్స్ లేవు అంటే ఇక్కడ పర్టికులర్ జస్ట్ లాజిక్ ఆలోచించండి, పాలిటీగా. ఫస్ట్ మనం పంపించింది ఈయన కాడ, ఇప్పుడు చదువుకోమన్నాం. ఇప్పుడు చదువుకోకుండా ఏడిపోయి మళ్ళీ ఆడికి వచ్చి మళ్ళీ ఏడిపోయి పాస్ అయ్యి స్పెషల్ మైనారిటీ 2 కాడి నుంచి వచ్చి ఇప్పుడు ప్రైవేట్ కాడ పోయి ఇప్పుడు నాకు వద్దంటే ఎలా? నాట్ పాసిబుల్. యూ హ్యావ్ ఎనీ లైక్ ఇంటరప్షన్స్, ఎనీ చేంజెస్, యూ హ్యావ్ టు సే ఇట్ బిఫోర్. ఓకే, సో నౌ హీ షుడ్ సైన్. ఇప్పుడైతే ఈ పర్టికులర్ బిల్ ఈయన కాడిపోయినా సైన్ చేసిందో ఆయన, ఇట్ బికెమ్ యాక్ట్. ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, దిస్ ఈజ్ ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 జస్ట్ ఆర్టికల్ 3 అంటే ఏంటి, లైక్ బైఫర్కేషన్, ల్యాండ్ ఉంది పర్టికులర్ టెరిటరీ, లైక్ మొత్తం ఇండియాలో మన ల్యాండ్ ఏదైందో లైక్ స్టేట్స్ ని డివైడ్ చేయొచ్చు, స్టేట్స్ పేర్స్ మార్చొచ్చు. ఇలా చెప్పామనుకోండి, మనం వచ్చేసి ఏమవుతుంది అక్కడ, అది అందరూ తెలుసు. దిస్ పర్టికులర్ ప్రొసీజర్ వీ షుడ్ నో ఇన్ బ్రెయిన్. ఫస్ట్ స్టెప్ ఎక్కడ వస్తుంది ఏం కదా అనేసి. ఓకే, ఫస్ట్ ఎక్కడ పోతుంది, ఫస్ట్ డ్రాఫ్ట్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, ఆ తర్వాత ఫస్ట్ స్టెప్ ఎవరు గాడిపోతుంది బిల్, తర్వాత స్టేట్ లెజిస్లేచర్ పోతుంది. స్టేట్ లెజిస్లేచర్ లో వాళ్ళ కాదు ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్స్ అన్ని బైండింగ్ గా కావాలా, ఇక్కడ బైండింగ్ అయితే లైక్ నాట్ బైండింగ్ అంటే లైక్ ప్రెసిడెంట్ కెన్ సెండ్ లోక్సభ రాజ్యసభ. మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ అయ్యేది లోక్సభ ఫస్ట్ రాజ్యసభ ఫస్ట్, ఎక్కడికైనా పంపించచ్చు, అది ప్రెసిడెంట్ ఇష్టం. నెక్స్ట్ లోక్సభ గడిపోయింది, విత్ మెజారిటీ లైక్ వీ నీడ్ సింపుల్ మెజారిటీ ఇస్ ఎనఫ్. నెక్స్ట్ లోక్సభ has approved that particular bill with special majority, it should be sent automatically to Rajya Sabha. Here there will be like same like debate avachchu, discussion anni avutayi. Prati oka like each and every house there will be like discussions, debates. Okay, finally it should be passed by 50%, greater than 50%. That is simple majority. So it will go to president. Tatastu. Okay, ప్రెసిడెంట్ తెలిసే తదాస్తు, ఇద్దరు అడిపోయారు పోనీ. ఓకే, సో లైక్ దిస్. ఓకే, కమింగ్ టు ఆర్టికల్ 4. ఓకే, యా, ఆర్టికల్ 4 ఏం చెప్తుంది ఇప్పుడు ఇక్కడ, దిస్ ఈస్ ది ఫైనల్ ఆర్టికల్ ఇన్ పార్ట్ 1. ఓకే, పార్ట్ 1 లో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ లో ఫైనల్ ఆర్టికల్ ఇది ఆర్టికల్ 4. ఇది ఏం చెప్తుందంటే, ఒకటి, whenever you are passing such bills, simple majority is enough. ఏం చెప్తుంది, సింపుల్ మెజారిటీ ఈజ్ ఎనఫ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది, ఇది సింపుల్ మెజారిటీ ఈజ్ ఎనఫ్. నెక్స్ట్, ఆఫ్టర్ పార్టిషన్ ఆర్ ఆఫ్టర్ డివైడింగ్ of state, it should be updated. Which should be updated? Schedule 1 and Schedule 4. ఓకే, షెడ్యూల్ 1 ఏంటంటే లైక్ మన లైక్ స్టేట్స్ ఏంటి ఏం కథ అని చెప్పి దానిలో లైక్ షెడ్యూల్ 1 విల్ మెన్షన్ ఇన్ దిస్. షెడ్యూల్ 4 రాజ్యసభ సీట్స్. ఈ పర్టికులర్ స్టేట్ కి ఇన్ని రాజ్యసభ సీట్స్ ఉన్నాయి అలా అని చెప్పేసి మనం ఆల్రెడీ మెన్షన్ చేసిందాం ఆ పర్టికులర్ ఆ షెడ్యూల్ 4 లో. సో మీరు ఎప్పుడైతే అక్కడ ఆర్టికల్ 3 యూజ్ చేసి ఆ ప్రొసీజర్ యూజ్ చేసి ఎప్పుడైతే మీరు వచ్చేసి లైక్ ఒక స్టేట్ ని 2 స్టేట్లుగా డివైడ్ చేస్తున్నారో, ఓకే డివైడ్ అయితే చేశారు. ఆర్టికల్ 4 ఏం చెప్తుంది, ఒక నాయన డివైడ్ అయితే చేశారా, నన్ను అమెండ్ లైక్ నన్ను అప్డేట్ చేయండి రా అంటుంది. ఇప్పుడు ఏముండే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 27 స్టేట్స్ ఉన్నాయి, 28th స్టేట్ వచ్చింది, అది తీసుకుపోయి పెట్టాలిగా. 28th స్టేట్ గా వచ్చింది అని చెప్పేసి షెడ్యూల్ 1 లో మీరు పెట్టాలి అక్కడ, అప్పుడు మొత్తం కంప్లీట్ అయినట్టు. ఓకే, సో యూ హ్యావ్ టు అప్డేట్ షెడ్యూల్ 1 బై కీపింగ్ దట్ పర్టికులర్ నేమ్ ఆఫ్ స్టేట్. లైక్ తెలంగాణ వచ్చింది ఫస్ట్ చెప్పాలా, తెలంగాణ వచ్చింది, ఓకే తెలంగాణ అప్డేట్ చేయండి. నాకు ఆంధ్ర కింద తెలంగాణ ఇంకోటి పేరు పెట్టండి. ఓకే, ఎందుకంటే మీరు డివైడ్ చేశారు. ఓకే, ఇప్పుడు అలాగే రాజ్యసభ సీట్స్ ఏమైంది, ఇప్పుడు ఇంత టెరిటరీ ఉంది, ఈ టెరిటరీలో 2 డివైడ్ చేసామంటే రాజ్యసభ సీట్స్ కూడా ఏమైతే డివైడ్ అయిపోయింది. ఓకే, సో ఆ సీట్స్ అని చెప్పేసి రెండింటిలో మెన్షన్ చేయండి. ఫస్ట్ స్టేట్ ఆంధ్రాకి ఇప్పుడు ఏమైతే రాజ్యసభ సీట్స్ తగ్గిపోయింది, తెలంగాణకి ఇంకా సపరేట్ గా రాజ్యసభ సీట్స్ అని అలాగే అయింటాయి. మెన్షన్ చేయండి, అప్డేట్ చేయండి ఆర్టికల్ 4 షెడ్యూల్ 4. ఓకే, whenever ఆర్టికల్ 4
like Article 3 is going to perform. You have to update Schedule 1 and Schedule 4. ఆర్టికల్ ఏం చెప్తుంది, ఆర్టికల్ 4 చెప్తుంది. ఓకే, ఆఫ్టర్ డివైడింగ్ సింపుల్ మెజారిటీ ఎనఫ్, దట్స్ ఇట్. ఇప్పుడు ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశారు ఇక్కడ సింపుల్ మెజారిటీ ఇస్ ఎనఫ్ అనేసి. క్వశ్చన్, ఓకే, జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఐ మీరు ఆన్సర్ ఇయ్యరు. ఏం చెప్పచ్చు? ఓకే, to amend the Indian Constitution, to amend the Indian Constitution in any part of Indian Constitution, is simple majority is the only key to amend that particular amendment. True or false? 5 seconds time. 1, 2, 3, 4, 5. False. ఎందుకంటే మనకు జస్ట్ ఎక్సెప్ట్ పార్ట్ 1, రిమైనింగ్ ఆల్ పార్ట్స్ షుడ్ బి అమెండబుల్ ఓన్లీ బై స్పెషల్ మెజారిటీ, దట్ ఈస్ 2/3 ఆఫ్ మెజారిటీ. Using Article 368, but in part 1 it's exempted. It is not necessary like Article 368. Just simple majority is enough. Just pass, prepare the draft, send to the president, will send to the legislature. Legislature will return back that particular bill to the president. Then he will introduce in Lok Sabha or Rajya Sabha. That might be his wish. After that, wherever this particular bill is introduced, just simple majority is enough. After that, it will go to other house. Same procedure, simple majority enough. Then it will send back to the president. Just he will sign Tadastu. Okay. That's it. Okay. So here, simple majority, they are mentioning. What if in Article 4 they will be like, if they won't mention special majority is enough, what will happen? Then you have to amend part 1 by using Article 368. Okay. That is using special majority, which is very tough and difficult to amend your constitution. Okay. So to make this particular amendments easier, this particular part easier, they brought simple majority. Okay. Nothing much in part 1. I'll open the act now. Okay. Just a minute, I'll open the act now. కొత్త ఆర్టికల్ ఓపెన్ చేస్తా, జస్ట్ చూడండి. జస్ట్ 38 minutes అయిపోయింది ఇక్కడికి. ఐ థింక్ ఆర్టికల్ 1 to 4 ఎంత టైం పడింది? నో ఇష్యూ, వెయిట్. ఓకే, నౌ యూ కెన్ సీ హియర్. ఐ థింక్ ఇట్ ఇస్ విజిబుల్. లాస్ట్ పార్ట్ ఇస్ రిఫ్లెక్టింగ్, రైట్? ఓకే, నో ఇష్యూ, ఐల్ డిక్టేట్ ఇట్. నెక్స్ట్, కమింగ్ హియర్, see name and territory of the union. Okay, this is particular like part 1, Article 1 in the Indian Constitution. See here, India, that is Bharat, shall be a union of states. Okay, as I said before, there is only 2 names, Bharat and India, nothing more than that. Hindustan, etc., nothing is there. But in India, there is like many requests, suggestions, opinions. Hindustan also must be a name, okay, but not official because not mentioned in Indian Constitution. Okay. Next, the states and the territories thereof shall be specified in the first schedule. As I mentioned, states should be in first schedule. Whenever you are like bifurcating any particular state, you have to update Schedule 1 and Schedule 4 because Schedule 1 is full of like names of particular states of our India. Next, Schedule 4 is Rajya Sabha seats. Okay. So, first schedule. Next, the territory of India shall comprise territory of the states of a territory avachchu, UTs, yeah, in the first schedule, like union territories, direct ruled by central government, as Sikkim by 35th Constitutional Amendment Act. ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు ఏముంది మనకి ఎక్కడ యూటీగానే మనం ఎంటర్ చేసుకునేవాడిని. ఓకే, సచ్ అదర్ టెరిటరీస్ యాజ్ మే బి అక్వైర్డ్. ఏవైనా ఇంకా ఏవైనా లైక్
in future, if we acquire any territory, that should be as India territory. Okay, mentioned. See, here you can see like the Constitutional 7th Amendment Act, 1956, amended Article 1, where the split of states based on parts was eliminated as part of the revisions made. The states were used in place of Part A and Part B. States in Part C and Part D were replaced. Okay, ఈ పర్టికులర్ ఏం చెప్తానండి ఇక్కడ ఫస్ట్ ఇన్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ దర్ ఇస్ లైక్ ఇప్పుడు మనకు తెలుసు లైక్ నా వీ హ్యావ్ లైక్ వాట్ టైప్ ఆఫ్ స్టేట్స్ యూటీస్ స్టేట్స్ దట్స్ ఆల్ ఓకే బట్ ఇన్ పాస్ట్ డ్యూరింగ్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ 4 types ఆఫ్ స్టేట్స్ పార్ట్ ఏలో కొన్ని స్టేట్స్ ఉన్నాయి పార్ట్ బిలో కొన్ని స్టేట్స్ ఉన్నాయి పార్ట్ సిలో కొన్ని స్టేట్స్ ఉన్నాయి పార్ట్ డిలో కొన్ని స్టేట్స్ ఉన్నాయి ఓకే ఒక పార్ట్ ఎవరికి ఇచ్చామంటే లైక్ లాంగ్వేజ్ లింగ్విస్టిక్ బేస్డ్ స్టేట్స్ ఎప్పుడైతే డివైడ్ అయ్యాయో ఆ అప్రోచెస్ మనం ఏం చేసామంటే లైక్ పార్ట్లో వేసాం మనం ఓకే లైక్ దట్ ఓకే సో అలా పార్ట్ ఏలో మనకేమున్నాయంటే లైక్ హియర్ పార్ట్ ఏ ఇస్ కన్సిస్ట్ ఆఫ్ బ్రిటిష్ ప్రొవిన్సెస్ పార్ట్ ఏలో మనకు ఇప్పుడు వచ్చేసి బ్రిటిష్ ప్రొవిన్సెస్ ఉన్నాయి అండ్ కమింగ్ టు పార్ట్ బి వీ హ్యావ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఓకే ప్రిన్స్లీ స్టేట్స్ పార్ట్ సి ఇట్స్ లైక్ యూటీస్ మాదిరి ఉన్నాయి బట్ నాట్ యూటీ like UT because only the central government will run that particular state. And Part D lo ఏమున్నాయి బ్రిటిష్ ప్రొవిన్సెస్ ప్రిన్స్లీ స్టేట్స్ యూటీస్ అండ్ సమ్ నార్మల్ స్టేట్స్ ఎప్పుడైతే ఇంకా అనెక్స్ చేసి తీసుకొచ్చామో ఆ స్టేట్స్ అనేది ఓకే దీంట్లో మనం చూసామంటే అండమాన్ నికోబార్ కూడా దీంట్లోనే వస్తుంది ఓకే పార్ట్ డి దీస్ ఆర్ పాస్ట్ ఓకే ఇప్పుడు మనకు ఉండే ఏంటంటే రీసెంట్గా వీ హ్యావ్ జస్ట్ 2 ఒకటి స్టేట్స్ అంటాం అండ్ నెక్స్ట్ యూటీస్ ఓకే దట్స్ ఆల్ నాట్ మోర్ దెన్ దట్ ఓకే యా ఓకే కమింగ్ టు ఆర్టికల్ 2 yeah here you can say like parliament by law parliament may by law admit into the union or establish new states such terms and conditions as it thinks fit okay like ఏం చెప్పాము సిక్కిం ఏ రకంగా వచ్చింది బై యూజింగ్ ఆర్టికల్ 2 ఓకే లైక్ ఆర్టికల్ 2 ఎంపవర్ చేసే లైక్ ఏదైనా పక్క దేశాన్ని ఏదైనా ఎనెక్స్ చేస్తున్నాం లేదా తీసుకొస్తున్నాం అంటే పార్లమెంట్ హ్యాస్ పవర్స్ టు మేక్ సచ్ లా అండ్ bring it into India. Okay, simple. Like Article 2 is this much. Coming to Article 3. Oh, shit. Okay, 1 minute. Okay, read it once. See, Article 2A. Yeah, 2A. How it came. Sikkim to be associated with the Union. Okay, how Article 2 of the Constitution, the following article shall be inserted Constitution, 35th Amendment Act, as I said, 35 CAA ద్వారా వచ్చినది as UT, okay, as UT లో ఎంటర్ అయింది in the year of 1974, okay. Next, Sikkim, which comprises the territories specified in the 10th schedule, shall be associated with the Union and the terms and conditions set out in that schedule. Okay, next, see, representing by Constitution 36th Amendment Act 1955, like 1975, using Section 5, Sikkim అనేది డైరెక్ట్ గా లైక్ ఇంకా టెరిటరీకి మారిపోయింది, లైక్ స్టేట్ గా మారిపోయింది. ఓకే, కంప్లీట్లీ ఎంటర్డ్ యాజ్ స్టేట్. Like the Constitution 35th Amendment Act 1974 deals with the appeal raised by the Sikkim government to include them as an associated state in India. In simple words, the people of Sikkim wanted to fill the gap between them and India and thus demanded the special status of an associate state. The amendment observed the insertion of Article 2A in the Constitution. See, Article 2A ద్వారా మనం తీసుకొచ్చాం మనం. Okay, stated that Sikkim was associated with the Union, while the 10th schedule emphasizes the special conditions of association between the Union and Sikkim, blah 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 blah. Okay, same on the matter. Okay,
So this is Article 2A. Okay, coming to you see Article 3, bifurcation, which I said formation of new states, alteration of state areas, boundaries, names of existing states. Okay, Parliament may by law form a new state by separation of territory from any state. Separation of any territory from any state. Example చూసామంటే ఆంధ్ర తెలంగాణ. Okay, next increase the area of any state. May increase any state. Diminish the area of any state. తగ్గించు. Area increase, area decrease. Alter the boundaries of any state. Alter the name of state. Example Kerala to Kerala. Okay, provided that no bill for the purpose shall be introduced in the either a house of the parliament. Okay, as I said, you can see either house of parliament. Okay, like either it may be introduced in Lok Sabha or Rajya Sabha, but both should approve with simple majority, which means greater than 50% votes of present and voting. Okay, like particular చెప్దాం మనం లైక్ అసలు మెజారిటీస్ అనేవి ఇన్ ఫ్యూచర్ విల్ సీ ఇట్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ. Article 4, we can see here Article 4, you can read it. See, laws made under Article 2 and 3 to provided for the amendment of first and fourth schedules. మీరు ఏదైనా చేంజ్ చేసుకొని సావండి. ఓకే, ఆర్టికల్ 4 ఇది చెప్తుంది ఏమైనా చేంజ్ చేసుకొని సావండి. షెడ్యూల్ 1, షెడ్యూల్ 4లో షెడ్యూల్స్ 4 షెడ్యూల్స్ ఏం చేయాలి, అప్డేట్ చేయాలి. ఓకే, ఇంక్లూడెడ్ ఇన్సిడెన్షియల్, సప్లిమెంటల్ అండ్ కాన్సిక్వెన్షియల్ మ్యాటర్స్ మొత్తం అప్డేట్ చేయాలి. Refer to Article 2 or Article 3 shall contain provisions for amendment of the law first schedule and fourth schedule as may be necessary to give effect to the provision of the law and may also contain such supplemental incidents. Same pine ikkada undi. No such law as aforesaid shall be deemed by amendment of the constitution. Purpose of Article 368 అవసరం లేదు ఇక్కడ. No need. Only simple majority is enough. Okay, simple majority is enough. I hope this is clear. Okay, these are the 4 articles. Okay, Article 5 citizenship మనం ఇంకా బోర్డు మీద చెప్పలేదు. ఇది చెప్పిన తర్వాత ఐ విల్ కంటిన్యూ ఇట్. ఓకే, ఓకే గైస్, ఐ థింక్ ఈ వీడియో కొంచెం లాగ్ అయింది. జస్ట్ కీప్ ఇన్ 2x మోడ్ అండ్ వాచ్ ఇట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. కాకపోతే ఐ జస్ట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ వెరీ డీప్లీ అండ్ స్లోలీ యాజ్ వెల్. ఓకే, ఈరోజు చాలా స్లో చెప్పాను, నాకు అర్థమవుతుంది. సో ఇట్ టుక్ 50 minutes టు కవర్ ఓన్లీ 4 articles. మనం ఆర్టికల్స్ పైన చదివితే ఏం కాదండి. ఓకే, ఏం రాదు. వీ హ్యావ్ టు గో త్రూ. ఇంకా దీంట్లో చెప్పాలంటే లైక్ ఒక్కటి ఉంది. లైక్ ఫస్ట్ లైక్ మనం చూసాం ఒకటి గుర్తు పెట్టుకోండి. లైక్ లింగ్విస్టిక్, ఎథనిసిటీ. ఇలా మనం చూసామంటే ఈ పర్టికులర్ థీమ్స్ మీద కొన్ని స్టేట్స్ అనేది డివైడ్ అయ్యారు రాను. ఓకే, ఇది కూడా టెరిటరీ మీదనే కాబట్టి జస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఎండ్ చేస్తాను నేను. ఓకే, సిటిజన్షిప్ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే, ఇట్ విల్ కమ్ బై ఇన్ 2 days. ఓకే, ఇట్ విల్ నాట్ కమ్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో. ఓకే, జస్ట్ ఎ మినిట్. ఓకే, టైం వేస్ట్ అయిన రాస్తాను ఫస్ట్. లైక్ చూడండి, లింగ్విస్టిక్ బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ మీద డిమాండ్ వచ్చి డివైడ్ అయిన స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ అండ్ హర్యానా. 1, 2, 3, 4, 5, 6. These are the 7 states which were divided on the basis of language. Okay, and coming to ethnicity are like divided on lands, especially northeastern states. For Naga tribes, we brought up Nagaland. For Mizo tribes, we brought Mizoram. For Manipuris, we can say tribes, Manipuri. And for Garo, Khasi and Ajantia, these are the tribal community which lives around the mountain hills of Garo, Khasi and Ajantia itself.
Okay, for these people we brought up Meghalaya here. Based on ethnicity, these particular states had formed from Assam. Okay, some ద్వారా formed like dividing formed states in. Next, coming to development. Based on development, Uttarakhand, Chhattisgarh, and then Jharkhand. These are the three states which were divided on the basis of development. Okay, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లైక్ డివైడ్ అయింది ఎలా, టైం లేదు మనకు కాడ. ఐ జస్ట్ రైట్ ఇట్ అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, కమింగ్ టు లైక్ ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడండి లైక్ డివైడ్ అయిన స్టేట్స్ ఏంటంటే లైక్ బేస్డ్ ఆన్ basis of linguistic, that is Andhra Pradesh. It got separated from Madras in the year of 1956 itself. From there, dividing all states had risen their voice. We also need this particular language. So this is our language. We need separate state like that. Who is the main person? Potti Sriramulu. Okay. Potti Sriramulu గారు ఏం చేశారంటే అప్పట్లో లైక్ మాకంటూ లైక్ వీ హ్యావ్ తెలుగు. ఓకే, తెలుగు వాడు ఓకే డీటెయిల్ తెలుగునే చెప్పాలండి. మన తెలుగు, మనం అందరం తెలుగు వాళ్ళము. మద్రాసులో ఎందుకు ఉండాలా, లైక్ తమిళనాడులో ఎందుకు ఉండాలా, వీ నీడ్ సపరేట్ స్టేట్ అనేది ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఓకే, ఆయన వచ్చి లైక్ హంగర్ స్ట్రైక్, లైక్ నిరాహార దీక్ష అంటాం మనం. దాదాపు 56 డేస్ దాకా ఆయన వచ్చేసి నిరాహార దీక్ష చేశాడు. బట్ ఆయన ఎప్పుడైతే నిరాహార దీక్ష చేస్తున్నారో అప్పుడే మనకు వచ్చేసి కమిటీస్ ఫామ్ అనేవి, ఇదేదో పెద్ద జరగబోతుంది, మే క్రియేట్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ యాజ్ వెల్. సో బెటర్ వీ కెన్ ఫార్మ్ సమ్ కమిటీస్ సో దట్ ఇట్ విల్ గివ్ దేర్ recommendations what we need to do, what government needs to act on this particular issue. From here we'll get JVP committee, J for Jawaharlal Nehru, Vallabhbhai Patel and Pattabi Sitaramaya. In this committee, final decision was no. On the basis of language, we can't divide such states. Okay, again this particular protest went very aggressive and finally one day he died. Potti Sriramulu passed away. Okay, then Telugu people all revolted against Indian government. The situation is like out of control. Now it's becoming really a national security threat. Again a committee came, Fazal Ali committee, and this committee said yes, we can do or we can divide such states on the basis of language also, but conditions applied. What are all the conditions? We can see here financial status of that particular state, state administration of particular state, and no threat to the nation or national security. Okay, ఫజల్ అలీ కమిటీ ఏం చెప్పిందంటే మనకి ఇక్కడ వచ్చేసి ఓకే మీరు డివైడ్ చేయాలనుకుంటారు, ఓకే డివైడ్, నో ఇష్యూ. ఓకే, బట్ మేము మీకు స్టేట్ ఇచ్చేసిన తర్వాత మీ స్టేట్ని రన్ చేసుకున్న గల ఫైనాన్షియల్ సపోర్ట్ మీ కాడ ఉంది, ఇంత ఫైనాన్షియల్ సపోర్ట్ మీ కాడ ఉంది, మేము ఫండ్స్ ప్రొవైడ్ చేయలేము. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ సేయింగ్ సేమ్, వీ కాంట్ ప్రొవైడ్ ఫండ్స్. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ ప్రొవైడ్ బట్ ఇట్ విల్ బి వెరీ మినిమం. సో do you have that particular fund? You can call it as consolidated fund. Okay, consolidated fund, ఆ ఫండ్స్ అంటే కూడా చూద్దాం, భయపడద్దని. కన్సాలిడేటెడ్ ఫండ్ అనేది మీ కాడ ఉందా? ఒకవేళ మేము స్టేట్ డివైడ్ చేసి మీకు ఇచ్చేసాం, మీ చేతిలో పెట్టాం, ఆ స్టేట్ మీరు రన్ చేయగలగా, మీ ప్రజలు మీరు పరిపాలించాలి. ఇస్ దట్ పాసిబుల్? డూ యూ హ్యావ్ దట్ పర్టికులర్ ఫైనాన్షియల్ సపోర్ట్, ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ఆఫ్ యువర్ స్టేట్? దట్ ఈస్ కన్సాలిడేటెడ్ ఫండ్. డూ యూ హ్యావ్? దెన్ ఇట్స్ ఓకే. అండ్ సెకండ్ కండిషన్, administration. If we give you as a separate state, is there administrating officers in your state? IAS, IPS, IFS, IRS మేమైతే లైక్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ పంపించింది, వాళ్ళు అలాగే ఉంటారు. బికాస్ యువర్ స్టేట్ షుడ్ రన్ లైక్ యాజ్ యూజువల్. ఓకే, ఫార్ దెమ్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ హియర్. మేము ఏదైతే ఫైనాన్స్ ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్స్ ఆ పర్టికులర్ లైక్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్ కానీ ఫండ్స్ ఎప్పటికప్పుడు లైక్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఎక్సెట్రా ఉన్నాయి, దే ఆర్ ప్రొవైడింగ్ రైట్ ఫండ్స్ అనేవి అప్పట్లో గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు డివైడ్ చేసిన తర్వాత మీరు ఇవ్వగలరా? డూ యూ హ్యావ్ సచ్ మనీ? ఎస్. అండ్ థర్డ్ కండిషన్,
national security threat. If we give you like separate state, okay, we'll give you give us a assurance that based on this particular partition, there will be no protests or revolts against central government. If that happens, it automatically leads to national security threat. ఓకే, అలాంటి సిచ్యువేషన్ రాదని మాకు అష్యూరెన్స్ ఇవ్వండి. నేషనల్ సెక్యూరిటీ రాకూడదు, అడ్మినిస్ట్రేషన్ మీ కాడ చేయగలిగే సత్తా మీకుందా, ఫైనాన్షియల్ సపోర్ట్ మీ కాడ ఉందా స్టేట్ రన్ చేసినది. 3 conditions is okay, we are ready to grant you like separate nation, like separate state. Okay, this is by Fazal Ali committee. This is the final decision. ఇది గుర్తుపెట్టుకోండి. Committees 2, JVP committee, Fazal Ali committee. JVP committee said no, Fazal Ali committee said yes. 3 conditions: financial, state administration, no threat to the nation, means national security threat రావు. After this, we saw based on linguistic what all the states have been divided: Maharashtra, Gujarat, Punjab, Haryana, Tamil Nadu, Andhra, Tamil Nadu. Next, Punjab, Haryana, Gujarat, Maharashtra. One particular state is missing. What's that? Karnataka. I forgot. Karnataka. Okay, these are the nations or states which have formed on the basis of language. Okay, I'll end up this session till here. Just we have seen today Article 1 to 4 and a detailed explanation. What all the committees have came. Okay, what's the procedure, actual procedure to go on to divide particular state? How can we annex other states? Okay, సిటిజన్షిప్ ఎలా ఉంటుంది అంటే లైక్ సిటిజన్స్ ఎలా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 5, 6, 7, 8, 9 డ్యూరింగ్ 1947 అప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, 5, 6, 7, 8, 9 ఏం చెప్తారంటే లైక్ సిటిజన్షిప్ ఎవరికి ఇవ్వాలి? పాకిస్తాన్ నుంచి వచ్చేసారు కొంతమంది ఇవ్వచ్చా, ఇక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు వాళ్ళకి ఇవ్వచ్చా, అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు లైక్ ద చిల్డ్రన్ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్, షెల్ వి గివ్, కెన్ వి గివ్, బై బర్త్ లో వచ్చారు ఇవ్వచ్చా, డబుల్ సిటిజన్షిప్ ఉంటుందా ఉండదు ఇండియాలో. దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ టాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనేది మనం చూసాం లైక్ యూజింగ్ ఆర్టికల్ 2, ఇఫ్ వి అనెక్స్ ఎనీ అదర్ టెరిటరీ, కెన్ వి ప్రొవైడ్ దెమ్ సిటిజన్షిప్ ఫర్ ఆల్? ఆన్సర్ ఈజ్ నో. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. పోయాం అనెక్స్ చేసాం అక్కడ అందరూ యుద్ధం అంటే అవ్వదు. ఓకే, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. విల్ డిస్కస్ ఇట్ టుమారో. ఆల్మోస్ట్ 58 minutes అయిపోయింది. థింక్ దిస్ ఈజ్ ల్యాగ్ సెషన్, ఐ అండర్స్టూడ్. Only article 1 to 4 we have completed. No issue. Okay, thank you.